వెల్కమ్ టు ఎంబ్రాయిడరీ రీల్స్ బై శ్రీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక డైలీ వేర్ శారీతో బ్లౌజు ఎలా కుట్టానో చూపిస్తానండి. ఇటు సైడ్ వచ్చిందంతా బ్లౌజ్ పీసు, ఈ ఫ్లవర్స్ అనేది శారీ అనమాట. ఈ ఒక ఫ్లవర్ వచ్చేటట్టు నేను కట్ చేసుకున్నాను డిజైన్ చేయడానికి. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ప్రతి వీడియోలో ఒక మంచి మాట చెప్తూ ఉంటాను, వినటమే కాదండి మీరు అవి పాటించండి. ఇలా శారీలో ఫ్లవర్ తీసి నేను ఇలా డోరీ లాగా కుట్టానండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి నేను స్క్వేర్ నెక్ పెట్టేసి ఒక ఫ్లవర్ని ఇట్లా స్క్వేర్ నెక్లో పెట్టాను. హ్యాండ్స్కి వచ్చేసేసి ఇక్కడ సిల్వర్ కలర్ వచ్చింది కదా, సిల్వర్ కలర్ని కూడా నేను ఇక్కడ పైపింగ్ లాగా చేశానండి. హ్యాండ్స్కి వచ్చేసి పింక్ కలర్ పైపింగ్ చేశాను. పింక్ కలర్ వేరే క్లాత్ తీసుకొని చేశాను. ఇలా సిల్వర్ కలరు పింక్ కలరు రెండు పైపింగ్ చేశాను స్క్వేర్ నెక్లో. ఇలా సింపుల్గా డిజైన్ చేసేసానండి. ఈరోజు మంచి మాట చెప్తాను. ఏంటంటే మనము డైలీ బ్రష్ చేస్తుంటాం కదా, పళ్ళు తోముకుంటాం కదా, అలా ఒక వారం రోజులు మనం తోముకోకపోతే ఏమవుతుందో తెలుసు కదా మీకు. ఏమవుతుంది గమనించండి. అలాగే మన మైండ్ని కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి. ఎలా? మెడిటేషన్ ద్వారా. మరి మెడిటేషన్ చేస్తున్నారా రోజు? నేను రోజు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మెడిటేషన్ చేయండి అని. అలాగే మన మైండ్ని మెడిటేషన్ చేయకపోతే ప్రతిరోజు కూడా పిచ్చి ఆలోచనలు, భయాలు, డిప్రెషన్లు, బాధలతో నిండిపోతుంది అనమాట మన మైండ్. అలా నిండిపోయింది, అవి రుగ్మతలుగా ఏర్పడతాయి. అవి ఒక మన డిసీజెస్గా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. బ్రష్ ఎలా చేస్తున్నామో మెడిటేషన్ కూడా డైలీ చేయాలి. మిరాకిల్ మైండ్ అనే యాప్ ద్వారా మనకి డైలీ మెడిటేషన్ చేసుకోవచ్చు అండి. ఎంతో సులభంగా ఓన్లీ డైలీ 7 minutes చేసుకోవచ్చు. ఈ అవకాశం మన శివరాత్రికి సద్గురు గారు విడుదల చేశారండి. మీ ఇప్పటికే 60 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది అంతా ఫ్రీయేనండి. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. ఓన్లీ మనిషి అయితే చాలు, ఎవరైనా సరే. ఈ యాప్ నేను డౌన్లోడ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి. మన ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ వస్తుంది, ఎమ్మటే లాగిన్ అవ్వచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ప్రతి ఒక్కరూ ఇది యాప్ డౌన్లోడ్ చేసుకొని ధ్యానం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా ఉండాలనే నా అభిలాష. కేవలం 7 నిమిషాలనే కాదండి, మనకి ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోవచ్చు. అది స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత మనం చూసుకోవచ్చు ఎన్ని నిమిషాలు చేసాము అన్నది. మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. మరొక మంచి మాటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నవ్విస్తూ ఉండండి. ఇప్పటి వరకు వీడియో పూర్తిగా చూసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.